పహల్గాం దాడి చూసుకున్నా కూడా మతం అడిగి మత ప్రాతిపదికన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపినటువంటి పరిస్థితి. కానీ ఉగ్రవాదులకి మతం లేదంటారు, అడ్డొస్తే వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తారు. అంటే అదే ఇస్లాంకి సంబంధించి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఆ రోజు అక్కడ టూరిస్టుని కాపాడిన వాళ్ళల్లో కూడా ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. అతన్ని కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు కూడా ఆయన చంపేసిన పరిస్థితి. సో దీనిపై మీరేం మాట్లాడతారు? అదేవిధంగా ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ని కూడా లేపేస్తామంటూ వాళ్ళు ఒక వార్నింగ్ మెసేజ్ని కూడా పాస్ చేశారు. దానిపై మీరేం మాట్లాడతారు? ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజానీకాన్ని తెలియజేసేది అంటే స్పష్టంగా జిహాద్ అనేది ఎక్కడా లేదండి. అది ఉందని ఎక్కడని చెప్పానండి? ఖురాన్లో ఉందా? ఎక్కడుంది అసలు? అది జిహాద్ అసలు ఖురాన్లో అంటే ఉండేది ఒక వ్యక్తిని కాపాడితే పూర్తి మానవ సమాజాన్ని కాపాడినట్టు, ఒక మనిషిని హత్య చేస్తే పూర్తి. నేనేమంటానంటే వికృతమైన అర్థాలు తీసుకొని మనిషిని చంపడం అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. మనిషిని నిర్మూలన చేయడం అనేది తప్పు, మనిషిని సంస్కరించుకోవాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు చెప్పాడు. ఎన్ని చదువుకున్న వ్యక్తిగా చెప్పాడు. మతం మనిషిని చంపితే ఆ మతం అవసరం లేదండి, అది ఏ మతమైనా సరే. నేనేమంటే రేపు పొద్దున ముస్లింలు చెప్పినా తప్పే. ఎందుకంటే నువ్వు జీవించే హక్కు అనేది భగవంతుడు ఇచ్చింది, ప్రతి మనిషికి బతికే హక్కు ఇచ్చారు. ఆ కామన్ సెన్స్ లేకుండా, ఒక రాజ్యాంగం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పిచ్చి వాళ్ళ స్వర్గంలో వాళ్ళు బతుకుతున్నారు. అందుకే ఈరోజు పాకిస్తాన్ అత్యంత దుర్భర దారిద్ర్యంతో ఉన్న కారణం ఏంటంటే వాళ్ళు టెక్నాలజీలో పోవడం. వాళ్ళకంటే చిన్న దేశం ఇజ్రాయెల్, వాళ్ళు డెవలప్ అయ్యారు కదా, ప్రపంచాన్ని సాధించే స్థాయికి వెళ్ళారు కదా టెక్నాలజీలో. మరి మీరు ఎందుకు పోవడం లేదు? మీరు చేస్తున్నది ఏంటి? మీ నిర్వాహకం ఏంటి? అదే నరేంద్ర మోడీ గారు అంత ముందు కూడా చెప్పారు, మీరు అభివృద్ధిలో మాతో పోటీ పడండి, అంతే తప్ప మమ్మల్ని చీకాకపరచడం ఏంటి? ఏనుగురు కానీ చిన్న ఆ ఈగని డిస్టర్బ్ చేసినట్టుగా మీరు చేస్తున్నారు. మీరు డిస్టర్బ్ చేస్తే అందుకు ఇప్పుడు ఏంటంటే ఆ బ్రిటన్ సంబంధించిన ఎంపీ ఏం చెప్పారంటే, ఇది ఈజ్ ద రైట్ టైం, మీరు పిఓకేని మీరు స్వాధీనం చేసుకోండి. దరిద్రం 40 లక్షల దాకా ఉంటారంట పిఓకేలో. అందులో వీళ్ళందరూ చేస్తుంది ఏంటి? అక్కడ తీవ్రవాద స్థావరాలు పెట్టి, అక్కడ వాళ్ళకి అన్నం గిన్నం అంతా పెట్టి వాళ్ళని విషయం నింపుతున్నారు. అంటే అసలు మీకు ఇచ్చిన దేశాన్ని మీరు పరిపాలించుకొని చావాలని దద్దమ్మలో మీకు మళ్ళా భారతదేశంతో ఏం పని? మీకు ఆల్రెడీ ఉంది కదా, దేశం ఉంది కదా, కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని నదులు ఉన్నాయి, ఖనిజ వనాలు ఉన్నాయి. మీరు రెండు చేసుకోండి, చక్కగా డెవలప్ చేసుకోండి, పోటీ పడండి. ఇది ఆ రోజు 1947లో సరిహద్దులు డిసైడ్ అయిన తర్వాత జరిగిందే కదా ప్రక్రియ. ఏమైనా బలవంతంగా పాకిస్తాన్ లో భూములు తీసుకుందా ఇండియా? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని తీసుకున్న ఆ గీతలను అప్పుడు తీసుకున్నాం. కానీ మీరు రెగ్యులర్ గా మమ్మల్ని చీకాగా పరుస్తున్నారు కాబట్టి, ఇండియాకి నష్టం చేస్తున్నారు కాబట్టి, ఇక్కడి నుంచే అమెరికాకు పోయి తీవ్రవాదం చేసినా, ఇతర దేశాలు తీవ్రవాదం చేసినా ఈ తీవ్రవాద అడ్డాగా మారింది. మీకు ఆజాద్ కాశ్మీర్ అనేది పెట్టుకొని మీరు తీవ్రవాదులకు అడ్డాగా మారిస్తే ఏ మెసేజ్ పోద్ది? కాబట్టి అందుకని ఏంటంటే మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, చేత కాదు. అది అర్థమయ్యే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీటంటోళ్ళు ఎందుకు డివైడ్ అవుతున్నారంటే, దరిదాపు పాకిస్తాన్ రాబోయే రోజుల్లో 4-5 రాష్ట్రాలు విడిపోద్దని అంటున్నారు. అంటే అటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది? ఇప్పుడైనా సరే పాలకుడు వాడి చేతగాని అర్థమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మీరు ఎవరైనా సరే ఏ మనిషిని ఏమైనా ఏం కోరుకుంటారండి? ప్రశాంతంగా ఇల్లు వాకిలి, ఆ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు, అంతే కదా? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడం తర్వాత కదా ఆధ్యాత్మిక చింతన అనేది. అది మానసికమైంది కదా. నువ్వు తర్వాత నువ్వు ఆకలి నిండిన తర్వాత కదా పోయి నువ్వు అల్లాహ్కి పూజించుకుంటావు. లేదా హిందువులు అయితే దేవాలయాలు పోతారు. కాబట్టి ముందు ఆకలి తీర్చుకోండి, అదేవిధంగా జ్ఞానాన్ని సంపాదించుకోండి. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన తర్వాత టెక్నాలజీ పెంచుకోండి. యుద్ధం ఏంటి? యుద్ధం అనేది నా దృష్టిలో ఫూలిష్నెస్. అందుకే ఈ రోజు రక్తపాతం లేకుండా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వాళ్ళని మానసికంగా వాళ్ళని మారుస్తున్నాం. ఆ మార్చి ఇప్పటికైనా సరే మొన్న అక్కడ కాశ్మీర్లో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అప్పచెప్పండి. మీకు నీతి ఉంటే. ఒక నీతి లేదు, పాడు లేదు. మీరు తీసుకెళ్లి వాళ్ళని దాచిపెట్టారు, బంకర్లో పెట్టారు, ఎక్కడ పెట్టారో చేశారు. ఆయన ఎక్కడ మునీరు అసలు కనపడడం లేదు అంటున్నారు. ఇదంతా ప్రచారమా? ఎందుకు అంత దొమ్మ ధైర్యం లేనివాడు పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఎలా అవుతాడు? అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు పిరికోళ్ళ స్వర్గంలో ఉన్నారు. వాస్తవానికి ఒక హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రాలో సగం భూభాగం చూసుకుంటే పాకిస్తాన్ అంతే ఉంటుంది. అంతకు మించి దాని నైసర్గిక స్వరూపం ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చుంచులకు గానీ సింహం దగ్గరికి వచ్చి ముఖ్యంగా మీరు మాట్లాడిన మాటలో నుంచి విల్సన్ గారు చాలా మంది వేల మంది భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లేదంటే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే, అటు విజయవాడలో కూడా మొన్న కొంతమంది ఎవరు ఉన్నారు, రోహింగ్యాల్ని ఓటు బ్యాంక్ రాజకీయం కోసం రాజకీయాల్లో చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే తర్వాత అది దేశానికి ముప్పు అనేది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మేము ఒక మాట చెప్తున్నానండి.
నువ్వు రోహింగ్యాలుగా వచ్చావంటే భారతదేశపు సార్వభౌమాధికారాన్ని గుర్తించి గౌరవించి ఎవడైనా ఇక్కడ వచ్చి ఉండొచ్చు. బయట నుంచి వస్తే నువ్వు వేసాలు గీసాలు ఇవన్నీ తీసుకొని మీరు ఉండొచ్చు. కానీ రోహింగ్యాల్లో లేడీస్ ఎందుకు వాడుతున్నారు, జెంట్స్ ఎందుకు వాడుతున్నారు అక్కడ ప్రజలకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరు, భారతదేశ ప్రజలు ఒప్పుకోరు. మీరు వచ్చిన వాళ్ళు మీరు ఏదైనా బతుకు తిరుగు కావాలంటే చేసుకోండి, కానీ మీరు అక్రమ దురాక్రమణలోకి వస్తే మాత్రం మేము ప్రభుత్వం పంపించేస్తాం వెనక్కి, అందులో డౌట్ లేదు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చూస్తున్నాం ఏ గణంలో పోయినా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. మీరు ఆధార్ తర్వాత సగం మందికి నక్కిలు గుదిపడ్డాయి. ఇంకా చెప్పాలంటే మదర్సాలలో ఇటువంటి తీవ్రవాదాన్ని కానీ పెంచి పోషించే మదర్సాలు ఉంటే వాటి మీద కూడా ప్రభుత్వం నిఘా పెడుతుంది, డౌట్ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటున్నాం మేము, ఎక్కడ కూడా దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పే, దేశమే మనకు ఇంపార్టెంట్. దేశం అనేది లేకపోతే ఎక్కడ పడి చేస్తావు నువ్వు. కాబట్టి ఈరోజు ఇప్పుడు లుంబిని పార్కు, గోకుల చాటు, బాంబేళ్ళలో ముస్లిమ్స్ పోలేదా, ఇప్పుడు వాళ్ళు కొత్త ట్రెండ్ మా ముస్లిమ్స్ బాగూడదు అనేది ఆడితో రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు వాళ్ళకి. ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి, హిందూ ఏంటి, అందరం మనుషులమే కదా, హ్యూమన్ బీయింగ్స్ కదా. ఒక అమ్మాయి తన భర్తని తన కళ్ళ ముందు చంపేస్తే ఎంత బాధాకరం, అదేవిధంగా తండ్రిని ఆ బిడ్డ ముందు చంపేస్తే ఎంత బాధాకరం. కాబట్టి మానవత్వం అనేది కోల్పోయారని అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ రక్షణ శాఖ మంత్రికి ఏమన్నా అతనికి బుద్ధి జ్ఞానం ఉంటే, ఇదిగో వీళ్ళు పలాని దొంగలు మీ దేశంలో చేసిన తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని పట్టించండి ఇండియాకి. మీరు ఎక్కడ దగ్గర మీరు ఇండియాని మీరు ఒంటరి అయిపోతున్నారు. ప్రపంచంలో ఈ రోజు ఐసోలేట్ అయిపోతుంది. ప్రపంచం మొత్తం మీద మీకు ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ ఎవరు అన్నదినే ఎవరు సపోర్ట్ చేయరు కదా. పాకిస్తాన్ ఎందుకు చేస్తారు, ఒకళ్ళు చైనా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే చైనా కూడా ఒంటరి అవుతుంది ప్రపంచంలో, వాళ్ళ మార్కెటింగ్ ఇండియాలో ఉండదు. కాబట్టి ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల ద్వారా మీ దేశాన్ని బాగు చేసుకుంటారు, వంతెనలు కట్టుకుంటారు, తిండి పెట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. మీరు చేసుకొని చావండి, ఈ పని ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి. కాబట్టి ఇది ఖచ్చితంగా భారత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసినట్టు. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంతేకాదు ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ, అంతకుముందు ఏమో కానీ ఈరోజు ప్రజలందరూ ఏకోన్ముఖంగా కులాల మతాలకి అతీతంగా ఈ రోజు భారత ప్రజలందరూ నరేంద్ర మోడీ వెనక నిలబడ్డారంటే కారణం ఏంటంటే అతను ఒక్కడే సరిగ్గా ఆలోచిస్తాడు, సరిగ్గా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాడు, సరైన నోడు అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి భారతీయ సమాజం మొత్తం అంగీకరిస్తుందంటే వ్యక్తిగతంగా మనకి ఏముంటది, పాకిస్తాన్ మీద ద్వేషం ఏముంటది. మీరు చేసిన ధర్మం మన పాకిస్తాన్ ఇండియా ఆడుకున్నాం కదా, కాబట్టి మీకు ఆ క్రీడా స్ఫూర్తి అయినా ఉండాలా. ఏ క్రీడా స్ఫూర్తి లేదు. ఇప్పటికే నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరికైనా పాకిస్తాన్ ప్రేమ ఉంటే హ్యాపీగా దేశంలో పోయి బతకండి, ఎవరు కాదన్నారు. కానీ ఈ దేశం మీద పుట్టి, ఈ దేశం మీద పెరిగి, ఈ గడ్డ మీద నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే ఈ దేశపు జెండాకి ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే. అదేవిధంగా ఈ దేశాన్ని మనం ఒక భారత